వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే నేను ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడ 5 పాయింట్లు మెయిన్ హైలైట్స్ ఉన్నాయి. ఇది హైవే, హైదరాబాద్లో ఉన్న చుట్టూ ఉన్న హైవేల్లో బెస్ట్ హైవే. సెకండ్ ఏంటంటే ప్లేస్ అండ్ కనెక్టివిటీస్. థర్డ్ ఏంటంటే వెంచర్ డెవలప్మెంట్స్. ఫోర్త్ ఏంటంటే రేటు. ఫిఫ్త్ ఏంటంటే సరౌండింగ్ హైలైట్స్. ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్న ప్లేస్కి రావడం జరిగింది. ముందుగా మనం హైవే గురించి మాట్లాడుకుందాం. మనకు హైదరాబాద్లో చాలా హైవేలు తెలుసు. ముంబై హైవే అని, సాగర్ హైవే అని, శ్రీశైలం హైవే అని, బెంగళూరు హైవే అని, వరంగల్ హైవే అని తెలుసు. ఈ హైవేలన్నీ ఏంటంటే వెంచర్లు రేట్లు అనేవి పెరిగిపోయినాయి. అయితే మనకు ఇప్పుడు ఒక బెస్ట్ హైవే ఉంది. రీసెంట్ గా బాగా డెవలప్ అవుతుంది. రీసెంట్ గా అందరూ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. రీసెంట్ గా 6 లైన్ చేయడం జరిగింది. ఆ హైవే ఏంటంటే మేడ్చల్ టు నిజామాబాద్ హైవే, లేదంటే నాగపూర్ హైవే, లేదంటే కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే, NH44 అంటారు. ఈ హైవేలోనే మనం ఢిల్లీ కూడా వెళ్ళొచ్చు. రీసెంట్ గా మనకి ఎక్కువ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది హైవే. జనరల్ గా ఏ హైవేలో చూసుకున్నా ఔటర్ రింగ్ రోడ్ నుండి 25 కిలోమీటర్ల నుండి 40 కిలోమీటర్ల మధ్యలో ఎక్కువగా మనకి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే సదాశివపేట, శంకర్పల్లి, షాద్నగర్, కడతాల్, యాదగిరిగుట్ట. అయితే ఈ హైవేలో ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరగా మేడ్చల్ ఉంది. అయితే ఈరోజు మేడ్చల్లో మనం కొనే పరిస్థితులు లేవు. ఈ హైవేలో మనకి తర్వాత బెస్ట్ ఏదనుకుంటే మనకు తోఫ్రాన్ ఉంది. తోఫ్రాన్లో అందరూ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఆసక్తి చూపించట్లేదు. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా, దగ్గరగా 50,000 మంది అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇండస్ట్రియల్ ఏరియా. తర్వాత చూసుకుంటే మనోహరాబాద్ కూడా ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది. మనకి బెస్ట్ ప్లేస్ చూసుకుంటే బెస్ట్ ప్లేస్ చేగుంట అంటారు. చేగుంట మనకి టౌన్ క్లియర్గా కనపడుతుంది. 50,000 మంది పీపుల్ పాపులేషన్ ఉన్నారు అక్కడ. చేగుంటలో ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే రైట్ టైం. ఇది రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మనకి రిటర్న్స్ బాగా వస్తాయి. చేగుంటలో ఇంత మంచి వెంచర్ ఉందనేది నేను అసలు ఊహించలేదు. ఇదేంటంటే 50 ఎకరాల వెంచరు. DTCP RERA అప్రూవల్ 2 ఉన్న వెంచరు. మార్టిగేజ్ ప్లాట్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయినాయి. ఈ వెంచర్లో మొత్తం CC రోడ్స్ డెవలప్ చేశారు. ఏ ప్లాట్లోకి వెళ్ళినా ట్యాప్ ఓపెన్ చేస్తే మీకు వాటర్ వస్తుంది. చుట్టూ కాంపౌండ్ వాల్ కంప్లీట్ అయింది. అన్ని CC రోడ్స్ డెవలప్ చేశారు. ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేశారు. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. వాటర్ ట్యాంక్ ఉంది. ఆల్రెడీ విల్లా కన్స్ట్రక్షన్ అవుతుంది, చూడొచ్చు. మనకి అద్భుతమైన పార్క్ ఉంది. వెంచరు అల్టిమేట్గా డెవలప్ చేశారు. వచ్చి మనం ఇల్లు కట్టుకోవటమే లేటు. ఇంకా కనెక్టివిటీస్ చూసుకుంటే ఈ వెంచర్కి ఇటు సైడ్ హైవే ఉంది. మనకి నేషనల్ హైవే NH44 ఉంది. ఈ వెంచర్కి ఇటు సైడ్ చూసుకుంటే సిద్దిపేట రోడ్డు ఉంది. అది ప్రస్తుతం 60 అడుగుల రోడ్డుగా ఉన్నప్పటికీ 100 అడుగుల రోడ్డు ప్రపోజల్ ఉంది. జస్ట్ 2 కిలోమీటర్స్ వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది. అదే చేగుంట టౌన్ మొత్తం. మనకి నిత్యావసర వస్తువులు ఏది కావాలన్నా జస్ట్ 2 మినిట్స్లో చేగుంట వెళ్ళామంటే అన్నీ కూడా దొరికే పరిస్థితి. అలాగే 5 ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ చేస్తున్నారు ఈ వెంచర్కి. లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది మనకి. ఇన్ని హైలైట్స్ ఉన్నప్పటికీ కేవలం 13,500 రూపాయలు, 13,500 రూపీస్ ఫర్ స్క్వేర్ యార్డ్. ఇంత పెద్ద హైవేను ఆనుకుని, సిద్దిపేట రోడ్డును ఆనుకుని, చేగుంట ఊరు రైల్వే స్టేషన్కి దగ్గరగా 13,500 అంటే 100% రీజనబుల్ రేట్. కాబట్టి 500 ఫ్లాట్లు ఉన్నాయి దీంట్లో. 350 ఫ్లాట్లు చాలా ఫాస్ట్గా సేల్ అవటం జరిగింది. ఇంకా 150 ఫ్లాట్లు ఉన్నాయి. మార్టిగేజ్ ఫ్లాట్స్ ఏమీ లేవు దీంట్లో. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఇది రైట్ టైము. అయితే మీరు ఈ 15 రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే కేవలం 13,500 రూపాయలు కొనుక్కుంటారు. అదే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే 15,000 రూపాయలు అవుతుంది. స్క్వేర్ యార్డ్ 15,000 రూపీస్ అవుతుంది. కాబట్టి ఇది 100% రైట్ టైం. కాబట్టి ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవటం బెటర్. అయితే ఈ వెంచర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే 2-3 సంవత్సరాల్లో ఖచ్చితంగా డబల్ అవుతుంది. ఎందుకు అవుతుంది? సరౌండింగ్లో హైలైట్స్ ఉండాలి. సరౌండింగ్లో హైలైట్స్ లేకపోతే ఖచ్చితంగా రేట్ అనేది పెరగదు. దీనికి మనకి ఈ హైవేలో స్టార్టింగ్లో కండ్లకోయ అని ఉంది. ఆ కండ్లకోయ దగ్గర 6 ఎకరాల్లో మనకి IT ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నారు. అలాగే దగ్గరలో మేడ్చల్ టౌను, చాలా పెద్ద టౌన్ ఉంది. అలాగే మనకి తోఫ్రాన్లో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. 50,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. తర్వాత మనోహరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. అక్కడ కూడా 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే కల్లకల్లో మనకి ITC కంపెనీ ఉంది.
అలాగే ఇక్కడ నుంచి మనకి రైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడికి చాలా దగ్గరలో తుర్కపల్లిలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ప్లేస్కి చాలా దగ్గరలో మనకి మెదక్, దుబ్బాక, కామారెడ్డి, సిద్దిపేట ఈ టౌన్స్ అన్నీ ఉన్నాయి. అలాగే చేగుంట కూడా మేడ్చల్ టు నిజామాబాద్ రోడ్లో శరవేగంగా పెరుగుతున్న టౌన్ ఏదంటే చేగుంట. కాబట్టి రీసెంట్గా కామారెడ్డిలో కూడా 500 ఎకరాల్లో మనకి ఇండస్ట్రియల్ జోన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. మనకి మేడ్చల్ నుండి కామారెడ్డి వరకు కూడా ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో ఇంకా ఇప్పుడున్న ఎంప్లాయ్మెంట్ కన్నా 4-5 రెట్లు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కాబట్టి ఈ ఏరియాలో రేట్లు అనేవి రాబోయే 2-3 సంవత్సరాల్లో డబుల్ అవుతాయి. ఇది ఈ వెంచర్ లో డెవలప్ చేస్తున్న డూప్లెక్స్ విల్లా. ఇది ఈ చేగుంటకి చాలా దగ్గరగా మసాయిపేట అని ఉంటుంది, అక్కడ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఉంది. ఇది ఒక మెయిన్ హైలైట్. ఇక్కడ ఇందులో ఫ్లాట్ సైజెస్ చూసుకుంటే 165 నుండి మినిమం 300, అలాగే అబవ్ ఎంతైనా మీరు కొనుక్కోవచ్చు. ఓన్లీ 150 ఫ్లాట్సే రిమైనింగ్ ఉన్నాయి. కాబట్టి వెంటనే కాంటాక్ట్ చేయండి. ఇంకా ఈ వెంచర్కి అతి దగ్గరలో రేణుక ఎల్లమ్మ అని ఫేమస్ టెంపుల్ ఉంది. నైట్ టైం కూడా ఉండటానికి చాలా రూములు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి ఫేమస్ ప్లేసు మన వెంచర్కి చాలా దగ్గరగా, అంటే 1 మినిట్లో రీచ్ అవ్వచ్చు. ఈ డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు మిగతా విషయాలు, మిగతా వివరాలన్నీ కంపెనీ వారు చెప్తారు. వెంటనే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.